ఏంట్రా కిరీటానికి మెరిసిపోయేలా పెయింట్ వేయలేదు, నగలున్నాయని తెలియదేంటి? నాకేమో ఈవినింగ్ షోకి టైం అయిపోయింది. ఏంట్రా మీరు టైర్డ్ గా ఉంటారని పాలు తీసుకొచ్చాను, తాగండి. ఏంటో ఫస్ట్ నైట్ కి పాలిచ్చినట్టు ఇస్తున్నావు. సరే, మనం చేసే వినాయక చవితి గురించి ఈ ఏరియాలో ఏమనుకుంటున్నారా? నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఏ ఎంత పెద్ద వినాయకుడిని చేయించాడు, అలా ఓ మూలగా చిన్న ఎలుకను చేయించలేకపోయాడే అందరూ తెగ తిట్టుకుంటున్నారు. చిన్న ఎలకేంట్రా, నేను తలుచుకుంటే పందికొక్కనే ఏ చేయిస్తా. మాత్రానికి పనికొక దానికి మీరే పోయి కూర్చోచ్చుగా. గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా. పాలేవు బాస్. తేన్పులు కూడానా? వినాయకుడు పాలు తాగుతాడనే విన్నాను. నా వినాయకుడు తేన్పులు కూడా తేనుస్తున్నాడే. వినాయక వినాయకుడా నన్ను వినాయక. మామా, ఆ పాలు నిజంగా వినాయకుడే తాగాడంటావా? ఎందుకు నవ్వుతున్నా? ఆ పాలు తాగింది నేనే కదా. నువ్వెందుకు నవ్వుతున్నావు? అందులో విరోచన మందు కలిపింది నేనే కదా. సిటీలో ఈ ఒక్క థియేటర్లోనే అల్లుడ మజాక్ ఆడుతోంది. మోహన, అబ్జర్వ్ చేయి, కనబడగానే చెప్పు. కమిషనర్ ఇంట్లోనే చొరబడి ఇంత పని చేస్తున్నామని వదిలేస్తే సొసైటీ ఏమవుతుంది? నువ్వేమిటయ్యా మట్టిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి సెల్యూట్ చేస్తున్నావు? పోలీసులతో వచ్చి వెళ్ళిపో. అడుగు అతనే. నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవ్వు. ఏంటి ఏంటి పోలీసులు సరెండర్ అవుదాం అనుకుంటున్నావా? ఇది వాసు, ఇలా రా. ఆ రోజు తాగితుందో గొడవ పడ్డావు కదా, అది కడుపులో పెట్టుకుని నేను పోలీసులు పెట్టించాలని చూస్తాడు. ఒకటి ఆలోచించు, నీకు హెల్ప్ చేసేవాడైతే నేను రాత్రంతా కాపాడాడు. రాత్రుళ్ళు పోలీసులకి దొరకకూడదు. నా కడుపులో అదోలా ఉంది, వెళ్ళొస్తాను. ఏంటా సార్, మీ ఇంట్లో గొడవ చేసిన వాడు అతనే వచ్చి సరెండర్ అయ్యాడు సార్. అన్నయ్య, బాబాయ్ నాకు చెప్తాడు. గుడ్ న్యూస్. మమ్మీ, ఏమిటి కత్తి తొక్కసిన వాడు దొరికిపోయాడు. దొరికాడా? సార్, నేను చూడటానికి ఇట్లా ఉంటాను కానీ అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు సార్. నా పెళ్ళని తెలిస్తే ఇలా పోతే బాధ పెట్టా. నోరు మూసుకుని కూర్చుంటావా లేదా? వాళ్ళు రాళ్ళతో రాసుకెళ్ళి. हेलो, कौन है? तुलसी? क्या तुलसी? कलकत्ता तुलसी? हमारा तुलसी? जी बोलो जी. నువ్వు పని చెయ్యాలి. సార్ సార్, ఏమిటయ్యా? ధనరాజ్ ఫోన్ చేశాడు, లైన్లో ఉన్నాడు. హలో, అక్కడేం చేస్తున్నావా? కమిషనర్, నిన్న మీ ఇంట్లో ఏమైనా జరిగిందే? ఏం జరగలేదే. అటువంటిది ఏం జరగలేదన్నప్పుడు ఎందుకు బీటూలో ఒకడిని మీ తమ్ముడు ప్రశ్నించడానికి వెళ్ళినట్టు? ఏడువాడు లాకప్లో రైట్ సార్. వాడే సార్. సార్,
సార్ ఫోన్ కమిషనర్ లైన్లో ఉన్నారు సార్. రాస్కల్స్, ఆ సంగతి వదిలేమన్నా ఎస్ సార్. వెంటనే అతన్ని రిలీజ్ చేసి ఇద్దరు ఇంటి రండి. పోయింది, పరువు పోయింది. మినిస్టర్ ముందు తలదించున్నట్టు చేశారు. ఇక నేను దేనికి? అన్నయ్య రై, నాకన్నిటికన్నా నా కూతురే ముఖ్యం. ముందు నా కూతురికినే తండ్రిని, ఆ తర్వాతే పోలీస్ కమిషనర్ని. డాడీ యాక్చువల్గా కావాల్సిన టీవీ ఛానల్స్ ఉన్నాయి. 1,00,000 సార్లు నా కూతుర్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అది అవసరం రా మనకి? శారద ఎక్కడ? వంటగదిలో దూరిందా? అవును, అలవాటేగా. సిగ్గు లేకుండా ఒకరిని పట్టుకుని చితకబాతి కేసు లేకుండా చేస్తారట. దానికి మహారాణి పోలీస్ స్టేషన్ వెళ్ళి వత్తాసు పలుతుందట. చాలా బాగుంది. ఏదో పిచ్చుకో ఖర్చిందని దాన్ని వెనకబడి వెళ్ళి కరుస్తావా? ఇదిగో ఇలా నవ్వి నా నోరు మోయిస్తుంది. రై, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. ఏ చిన్న ఎలా ఉన్నావు? ఓసి నా చెల్లాయ్, నీ కాబోయే మొగులా నేను ఐపీఎస్. ఇంకా చిన్నగిన్న అంటావేంటి? ఎవరున్నారు ఇంట్లో? అతే ఆగో ఆగో, పరిగెత్తుకో పరిగెత్తుకో, ఆగో ఆగో ప్లీజ్ ఆగో. నా మాట విను. అయ్యో, బతికిపోయా బో. ఎవరెక్కడున్నా సరే అందరూ మర్యాదగా హాల్లోకి రండి. ఇది చిన్న ఆర్డర్. ఏం బావా, పోలీసులకు పొట్ట పెరగకూడదు. తగ్గించు తగ్గించు. గట్టిగా చెప్పు. ఇవాళ వంటలేమిటే? వంట నా అల్లుడికి ఏమి ఇష్టమో నాకు తెలీదా? లోడ్ చేయలేదు కదా? నో బుల్లెట్. ఇంకా చిన్నపిల్లాడి చేష్టలు పోలేదురా. అంకుల్, ఇంకా మీరు నన్ను చిన్న పిల్లవాడు అనకూడదు. ట్రైనింగ్ పూర్తయిన 11 months లో నాకు పోస్టింగ్ వస్తుంది. తర్వాత నేను మీరు ఈక్వల్. అమ్మా, అయ్యో ప్లేడ్. ఏ ఆగు మోహన, ఆగు ఆగు. దొరికా. అవును, నువ్వు ఒట్టి మోహనవా మోహన్ రాగానివా? పోలీస్ కోటలో కోయిలా, ఏది చెవులో కుయ్యి. ఆగు, ఎక్కడికి వెళ్తావా? మోయా బ్లెస్ మీ. గాడ్ బ్లెస్. పులివిదా? పులి బిడ్డ. హైదరాబాద్ ట్రైనింగ్ ఎలా ఉంది? హాట్గా ఉంది. 3 నెలలు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చాను. ముందు స్టేట్ రూల్స్ అన్ని తెలుసుకో. ఏ చిన్న, ఇక్కడే నువ్వు ఉండేది? ఇక్కడ? అయ్యో, నేను నా ఫ్రెండ్ రూమ్ లో ఉంటాను. అవునవును, అప్పుడే సీక్రెట్ గా దమ్ము కొట్టచ్చు, 4 పెగ్గులు వేయచ్చు, ఆడ పోలీసులకి సైట్ కొట్టచ్చు. ఆ సెటప్ లో ఇక్కడ ఉండవు కదా? ఉండనే ఉండవు. షట్ అప్. యు షట్ అప్. మోయ నేనెవరిని? లేడు. నువ్వు ఊరుకుంటావా? ఊరుకోను. మోయ నేనెవరిని? గ్రేట్ బిర్లా బోస్ మేనలుండి. నీతి, న్యాయం, ధర్మం. మోయ, మీరే లేకపోతే ఈ రోజు నేను ఐపీఎస్ చదవగలిగేవాడినా? తల్లిదండ్రులే నాకు, నా చెల్లైకి మీరే దిక్కు. రక్త సంబంధం సెంటిమెంట్ కుమ్మరిస్తున్నారు అన్న చెల్లెలిద్దరు. పులి పెట్టాక కన్నీరు రాకూడదు. కన్నీళ్ళు వస్తే అది పిల్లి పెట్ట కదా నాన్న? మోహన చదువు ముందు పూర్తవని చెప్పింది అర్థమైందిగా. వాసు, నువ్వు ఇక్కడికి. తెలుసా ధనరాజ్? మా కలకత్తా తులసి నీ గురించి ఎంతో చెప్పాడు. గుడ్. ఏం లేదు, ఈ మధ్య మన దోస్త్ ఒకడు పోలీస్ రౌండ్లో డెత్ అయ్యాడు. ఒక చేయి తగ్గింది అలాగా అని చూస్తున్నాను. ఏంటి చేస్తావా? బస్సు వెతుక్కుంటూ వచ్చే లక్ష్మి వద్దనకు. పెద్ద చెయ్యి. వదులుకో వాసు, నువ్వెలా పిలిచినా రాను. సరిపడదు. నా జీవితం హ్యాపీగా పెడుతుంది. అది చాలు. ఓకే. ధనరాజ్, నాకు డౌట్. నాకు అదే డౌట్. వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తాం. ఎన్నాళ్ళుగా ఇది జరుగుతుంది? ఈ భాగంలో చాలా రోజులు జరుగుతుంది బాస్. ఇంతవరకు ఎంత నొక్కేసి ఉంటాడు? నాకేం తెలియదండి. ఒరే, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తెలియదంట వేట్రా. అకౌంట్స్ అన్ని చూసేది ఆయనేనండి. ఓ దుర్మార్గులారా,
దీనికి అకౌంట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడండి. నువ్వా? రేయ్, నువ్వా అంటే ఎవడ్రా? మీ ముందే అటు తిరిగి నుంచున్నాడండి. రేయ్ రేయ్ చెప్తా క్షమించండి. రేయ్, ఎలక్షన్లు అయిపోయారా? ఇప్పుడు కాళ్ళ మీద పడితే గౌరవం ఉండదురా. లేవండి. యాక్టింగ్ నాకే చెవులు ప్రాడతారా? రేయ్ ధనరాజు వనగాడా వాసు, ఎందుకు ఇలా తాగి పాడైపోతావు? నువ్వెవరు అడగడానికి? నేనెవరో కూడా తెలియని స్థితికి వచ్చావన్నా. ఎవరికి తెలియదు. ఓసారి ఎందుకో నీతో గొడవ పడ్డాను. ఇదే ఈ ముక్కు మీద పాపం, ఈ మొండితనం అన్నీ ఎక్కువే మా జీగార్లాగా. అందుకేనా నువ్వంటే నాకు ఇష్టం. గలాటా ఏరియా మా థియేటర్కి నీలాంటి వాడు కావాలని నా కాళ్ళు చేతులు అట్టుకున్నావు. నేను సెటిల్ అయ్యాను. అందుకని ఏమైనా అడుగుతావా? అడుగుతాను, మనసు వైపు చెప్తాను రా. నువ్వు నాకు బిడ్డతో సమానం. నేను నీకు తండ్రి లాంటి వాడురా. నీకెంత కోపం వచ్చింది? నిప్పులాగా. ఈ నిప్పి నా కన్నం పెట్టింది ఆ రోజుల్లో. ఆ నిప్పి తర్వాత నా బతుకు పూడిది చేసింది. ఓ తులసీదాస్, కమాన్ కమాన్. చూసి ఎన్నేళ్ళయింది తులసిబాయి? రండి. అరే మీరునా? తులసి క్యాల్కటాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నేను ఒక బిజినెస్ మ్యాన్ అని గంగ నమ్మించాను. నిజానికి కల్కట్టాలో నేను ఒక డాన్, స్మగ్లర్. మా తాతగారు స్వతంత్రం కోసం రక్తం చిందించిన ఇండియాలోనే బిడ్డని కనాలని తులసిని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు సిబిఐ వాళ్ళు నా కోసం వెతుకుతున్నారు. నేను స్టేట్ టు స్టేట్ తప్పించుకొస్తున్నాను. నేను నిన్నే మలేషియా నుంచి వచ్చాను. కాలికి నేల తగిలిన వెంటనే పడుకొని మట్టిని ముద్దు పెట్టుకున్నానంటే నమ్మండి. పోలీస్ ఆఫీసర్ ఇల్లు తప్ప వేరే సురక్షితమైన చోటు లేదనుకున్నాను. మా తాతగారి జ్ఞాపకార్థం రక్తదానం చేసేదాన్ని శారదా. ప్రెగ్నెంట్ అయిన తర్వాత అది ఆపేశాను. మనసుకి ఎంతో బాధగా ఉంది. గంగ మాత్రం పట్టుపట్టి ఇండియాకి రాకుండా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తప్పించుకునేవాడిని. మాదో వింత జీవితం. ఒక పక్క బిజినెస్ అంటూ సంవత్సరం పొడుగునా ఆయన తిరుగుడు, ఇంకో పక్క మలేషియాలో నేను. పాప తులసి. నేను ఇంతవరకు ఎవరిని ఏమీ అడగలేదు. అడిగిన తర్వాత కాదంటే అది నేను భరించలేను. ప్లీజ్ నా కోసం హెల్ప్ చేస్తున్నాను. నేను నమ్ముతున్నా బాస్. యువర్ రాంగ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్. తులసి, నేను పెరిగింది చదివింది అంతా మీ నాన్నగారి దయవల్లే. నన్ను నమ్మచ్చు. అన్నం తినే కంచంలో మేసేవాడిని కాదు. నీకెప్పుడు నా గురించి ఆలోచన. కడుపు నిండా తిను. హలో, కడుపుసమే ముందుకు వచ్చింది తెలుసుగా. గంగా, వీడే మా అబ్బాయి. ఏంటమ్మా మన ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు? ముందు భోంచేయి తులసి. తులసి, ఏమిటి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తులసి, ఏమిటి తులసి? తులసి చెప్పు. తులసి, ఏమిటి తులసి? ఏం జరిగింది? తులసి ప్లీజ్ వదలు. చెప్పు తులసి, అసలు ఏం జరిగింది చెప్పు. గంగా, నిజాన్ని ఎవరూ దాచలేరు. నీ భర్త గొప్పవాడన్నది ఎంత నిజమో ఒక క్రిమినల్ అన్నది అంతే నిజం. తులసి, గంగా ప్లీజ్ ప్లీజ్. నన్ను తాకద్దు. నీ చేతులతో ఎన్ని పాపాలు చేసావు, ఇద్దరి జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నన్ను తాకద్దు. గంగా ఇప్పుడు నువ్వు తెగులు పడుకు నేను చచ్చిపోను. కనిపించాల్సిన బాధ్యత ఉంటుందిగా.
నేను ఇవాళ ఈ ఊరికి రావడానికి కారణం ఎలాగైనా సరే నా భార్య బిడ్డల్ని ఒక్కసారి కళ్ళారా చూడాలని. ఇది నా గంగ రాసిన ఉత్తరం. చదవడం వచ్చుగా. బాల నేరస్తుడిగా ఉన్నప్పుడు జైలు నేర్పింది. మీరు చేసిన పాపాలకు శిక్షగా నేను పాప మీకు దూరం అవుతున్నాం. జైలు సెన్సార్ చెయ్యగా మిగిలింది ఒకటే. ఇవాళ బిర్లా బోస్ కుటుంబంతో సంతోషంగా ఉన్నాడు. వాడిపై పగ సాధించాలి. ఆ శక్తి నీకు మాత్రమే ఉంది. అర్థం కాలా? వాడి గారాల కూతురా మోహన. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి 2 రోజులు ఎక్కడికన్నా తీసుకెళ్ళు. ఆ 2 రోజులు బిర్లా బోస్ పడి వేదనని చూడాలి, ఆనందించాలి. నీ ఆవేదన నాకు అర్థమైంది. అది మర్చిపోవడానికి ఇంజెక్షన్ తీసుకోవాలి నాలాగా. ఎందుకో నీకేదో చేయాలనిపిస్తుంది. చేస్తాను. ఆ బిర్లా బోస్కి అప్పుడప్పుడు ఇంజెక్షన్ కుమిలిపోవాలి. కానీ అమ్మాయి నన్ను గుర్తుపడుతుంది. పట్టిస్తే నాగతి. నేనున్నాను వాసు. మోహనమ్మ ఆకలిస్తుంది. ఓకే ఓకే, ముందు కడుపుకు విందు, తర్వాత వీణలకు విందు. స్ట్రైట్ గా డ్రైవింగ్ వెళ్తాం. కొంచెం తప్పుకుంటారా? నేను కార్ తీయాలి. నిక్షేపం గతి, కానీ అరవటం గిరవటం చేయకుండా కారును మెయిన్ రోడ్ లో తీసుకెళ్ళాలి. ఏమిటి? తొంగి చూడు. ఆకలి మోహనమ్మ. బయలుదేరేటప్పుడు అన్నావుగా డ్రైవింగ్ తీసుకెళ్తానని. మోహనమ్మ చుచ్చు. అర్థం చేసుకోవేంటి? నేను డ్రైవింగ్ ఇంకా వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఆపుకోలేకపోతున్నాను. చుచ్చు. కాసేపు ఊరుకో, అంతా తర్వాత అంటూ తిరుపతికి తీసుకెళ్ళట్టున్నావు. కాసేపు మాట్లాడకుండా రాలేవా నువ్వు? చుచ్చు. ఎందుకు తీసుకెళ్తున్నావు? ఎందుకురా? ఇలా చూడు, నేను ఆ రీల్ తీసుకెళ్ళేందుకు నువ్వు నా చేయి కోసినందుకు సరిపోయింది. ఇంకా మచ్చ కూడా పోలేదు. తర్వాత పోలీసులతో రావడం తప్పే. అందుకు నన్ను క్షమించు. నీకు జాలి దయ ఏం లేదా? పాపం ఆ గుడ్డివాడు ఏం చేశాడని, ఎలా వెళ్తాడు? మా నాన్నకి చెప్పాననుకో, నేను ఏం చేస్తాడు? ఏందమ్మా వెనక ముందు చూడకుండా గుర్తేసినావా? కట్లిప్పమంట అట్ట చెప్పకూడదా? ఏం చేసావా? నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు. అదో ఇట్నే వెళ్తావా? నా కారులో వెళ్తాను. ఆ ఎత్తుకొచ్చినోడు ఎర్రోడే ఏందే? తాళాలు ఆడికాడు ఉండవా? ఏందో నాతో రా. నేనెవరో తెలుసా? రౌడీలకు రౌడీ. రా నాతో. ఎందుకు భయమా? నా పేరేంటి తెలుసా? చదువు. ఏం రాసలేదే. ఆ డేసులో బొమ్మల చదివి చెప్పు. సింహపులా? అది కదా నా పేరా. దా, నువ్వేం భయపడమాక. సింహంలా నోరెత్తేదా, పుల్ల పని చేస్తేదా? యారోడు? ఇక్కడే ఉండాలి. ఏమయ్యాడు? నన్ను అడుగుతుండా? అడుగు. ఈడేనా? రేయ్, దమ్ముంటే కిందికి రారా. రమ్మంటోలా?
అనుకుంటున్నావా సిస్టరా నేను అడుగుతాను ఎప్పుడు వచ్చిన వాసో ఇప్పుడే పిల్ల ఎవరో తెలీదు మకం ఎన్ని రోజులు ఏందే 2 రోజులేనా లగెత్తకూడదమ్మా వెల్కమ్ టు సింహపులి కోట ఇదిగో సిరుగురులాడితే సిగ కెట్టమగా సిటీ నుంచి